హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. మహబూబాబాద్ జిల్లా మరిపేట మండలం బుక్కే తండాలో దారుణ సంఘటన చోటు తీసుకుంది. ఒకేసారి ఇద్దరు మహిళలు మృతి చెందడంతో ఆ తండలో విషాద చర్యలు తలెత్తుకున్నాయి. మరి ఇద్దరు మహిళలు ఒకేసారి మృతి చెందడం పట్ల వాళ్ళ అనుమానాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. మరి అసలు ఏం జరిగింది? మరి శారద 2 రోజుల క్రితం సూర్యాపేటకు వెళ్ళిందని కూడా చెప్తున్నారు. నీల నీల ఎక్కడ ఉంది? మరి ఇద్దరు కలిసి మరి ఒకేసారి ఎలా చనిపోయారు అనేసరికి అన్ని కొద్దిగా సస్పెక్ట్ గా కనిపిస్తుంది. అసలు మరి శారద ఊరికి ఎందుకు వెళ్ళింది? మరి శారద భర్త కూడా గతంలోనే చనిపోయిన తెలుస్తుంది. మరి నీళ్ళ భర్త ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నాడు. అసలు ఏం జరిగింది అనే విషయంతో నీళ్ళ భర్తని అడిగి ప్రయత్నం చేద్దాం. ఏంటి అసలు ఏం జరిగింది అసలు? సార్ ఆమె ఊరికి పోయి వచ్చింది సార్. శారద ఏ ఊరి పోయింది? సూర్యాపేట పోయి వచ్చి ఇంటికాడ కలుసుకున్నారు. ఇది 2 రోజులు అయింది కదా సార్. కలుసుకొని మాట్లాడుకొని ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు. వాళ్ళు మాట్లాడుకొని తర్వాత శారదాను నీళ్ళ బంధువులు అవుతారా? ఎట్లా అక్క చెల్లెలు అయితే ఎట్లా చెల్లెలు బంధువులు కాదు అంటే ఒకటే తండ. పెద్దనాయన బాబాయ్ కొడుకు తాత ఏరే కానీ ఇట్లా వరుసకు మాలతో అందరం అక్క చెల్లెలే అవుతారు. ఇక అంటే సొంత అక్క చెల్లెలు కాదు, అట్లా వరుసకి. అంటే సూర్యాపేట పోయి వచ్చినాక కలుసుకున్నారు. ఇద్దరు కలుసుకొని మాట్లాడుకున్నాక ఇంటికి రా అని పిలిచింది. నీళ్ళ వెళ్ళింది. అయితే మందు తెచ్చిందట. మందు తెచ్చిన తాగదాం ఇద్దరం. మందు ఎక్కడ కొనుక్కొచ్చుకుంది? మందు వాళ్ళ అబ్బాయిని ఇప్పించిన్నాడు సార్. వాళ్ళ అబ్బాయి ఇప్పించి శారద వాళ్ళ అబ్బాయి ఇప్పించిండట. ఇప్పించి తీసుకొని పోయిగా నేను వెనక నుంచి వస్తా ఇంటికి పో అని వాళ్ళ అబ్బాయి ఆడనే ఉండిపోయాడు. వాళ్ళు వచ్చి ఇంటికాడ మందు ఓపెన్ చేసి ఇద్దరు తాగిరు. 5:30 అట్లా అవుతుంది సార్. అయ్యేసరికి అప్పుడు అక్కడనే కూలిపోయారు ఇద్దరు. మందు తాగినాకనే కూలిపోయిందా? ఫస్ట్ ఎవరు కింద పడ్డారు? నీళ్ళ పడ్డది. నీళ్ళని ఆమె తెచ్చి పోసింది కాబట్టి ఫస్ట్ ఈమెకే పోస్తుంది కదా సార్. ఆమె పోసినాక తర్వాత ఆమె తాగింది. తర్వాత ఇద్దరు కూర్చున్నారు. 2 గ్లాసుల మందులు అట్లనే ఉందట. ఇవాళ పొద్దున్న తెలిసింది అది. మందు ఏంటి తాగిలి? నీళ్ళ వంట తాగిల్లా శారద వంట తాగిల్లా? మందు శారద వాళ్ళ ఇంటికాడ తాగి ఆమె పిలిచింది, పోయింది సాయంత్రం. ఆ మందు తాగింది కూడా ఆ సాయంత్రం మాకు తెలియదు. పొద్దున్న తెల్లారి చూసేసరికి గ్లాసులో మందు ఉంది. మళ్ళీ బాటిల్ ఉంది. అది బాటిల్ అవి చూసి ఎవరు పోలే వాళ్ళ ఇంటికి. పొద్దునే పోయి మా వాళ్ళు చూసిరు. చూసేసరికి ఆ మందు బాటిల్ అవి గ్లాసులో మందు ఉన్నట్టు కనిపించింది. అది తీసుకొని పోలీస్ స్టేషన్కి పోయారు. వెళ్ళినాక అక్కడ నుంచి ఏం జరుగుతుందో తెలియదు సార్. ఇంత కింద పడ్డాక మరి ఆ ఇంటికి ముందు ఎవరు పోయారు? మరి ఆ ఇంటికి కింద పడ్డారు కదా వాళ్ళు, తాయి కింద పడ్డారు కదా. మరి ఆ ఇంటికి ఎవరు పోయి చూసిన వాళ్ళని? ఆ ఇంటికి అంటే ఇంటి ముందు ఉన్నారు సార్. వాళ్ళు చెప్పి నీళ్ళ పడ్డది అంటే మా వదినే సార్ ఆమె బుజ్జి అని. ఆయన చెప్పేసరికి నీళ్ళ పడ్డది అంటే మాకెళ్ళి గడ్డు వామి ఉంది సార్. మాది ఆడ బాయి ఉంది, దాంట్లో గిట్ట పడ్డది అని నేను అటు ఊరికినా. అక్కడ కాదు శారదాల ఇంటికాడ పడ్డారు అని అంటే ఆడికి ఊరికి పోయేసరికి నరాలు మొత్తం గుర్తుకొస్తున్నాయి సార్. చనిపోయి లేకపోతే హాస్పిటల్ తీసుకుంటారు చనిపోయి అట్లా అంటే సార్ గుర్రు అంటారు సార్. కొద్దిగా మొత్తం నీళ్ళ లెక్క వస్తుంది నోట్ల నుంచి వచ్చేసరికి ఇక ఏమైనా తలిగిందేమో. ఇంతకుముందు వాళ్ళ ఆవు చనిపోయింది, గడ్డి ఆమె కాలిపోయింది. ఏమైనా తలిగిందేమో తీసుకోపోయాను. ఆడ తీసుకోపోయేసరికి ఆయన చనిపోయిందని చెప్పేసరికి అంబులెన్స్ మాట్లాడి ఇక మొబైల్ హాస్పిటల్కి తీసుకొచ్చింది. మరి మందు తాగితేనే చనిపోయినా లేకపోతే మందులో ఏమైనా విషయం ఇట్లా కలిపినా అనుమానాలు ఏమన్నా? అనుమానం ఉంది సార్. అది కలిపితేనే కదా సార్ చనిపోయింది. కలిపితేనే అనుమానం. ఎవరి మీద అనుమానం ఉంది మరి? ఎవరి మీద అనుమానం అంటే ఏం చెప్పుకోండి సార్. వాళ్ళ అబ్బాయిని తెచ్చి ఇచ్చినారు సార్ శారదకి. వాళ్ళ మీదనే ఉంటుంది. శారద వాళ్ళ అబ్బాయి ఏం చేస్తాడు? వాళ్ళ అబ్బాయి వాళ్ళు ఏదో కలిసిపోయింది సార్. సూర్యాపేట కలిసిపోయారు. ఆడబిడ్డ ఇంటికి పోయింది కబూర్ కని. ఆడ పోయి మంచిగా ఉన్నది. పెట్టిల్లా మరి? ఏమని పెట్టిల్లు? ఇట్లనే పెట్టి సార్ మందు తాగి చనిపోయారు. అనుమానం ఆయన కొడుకు మీదనే ఇప్పించిండు కదా సార్. ఆయన మీదనే పెడతాం. ఇక ఆయనకి ఎవరు ఇచ్చారో ఆ షాప్ ఆయన పేరు చెప్పమంటే షాప్ ఆయన పేరు చెప్పట్లేదు అబ్బాయి. లేకుంటే నీకు ఎవరైనా ఇచ్చిరా అది చెప్పమంటే చెప్పట్లేదు. అందుకని ఇక వాళ్ళ మీదనే పెట్టి విన్నారు కదా. నీళ్ళ భర్త అయితే చెప్తుంది మనకి శారద 2 రోజుల క్రితం సూర్యాపేటకి వెళ్ళింది, తన కొడుకు దగ్గరికి వెళ్ళింది.
కొడుకు దగ్గర నుంచి మన ఇంటికి వచ్చిన నేపథ్యంలో కూడా కొడుకు ఆ అమ్మాయి ఇంటికి వెళ్తుంది అని చెప్పేసి తల్లితో పాటు ఒక మందు సీసా కూడా ఇచ్చి పంపించారట. ఆ మందు తీసుకొచ్చుకొని ఇంటికి వచ్చిన క్రమంలో కూడా అయితే శారదా 2 రోజులు ఊరికి వెళ్ళింది అనేసి నీలా వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళిన సందర్భంలో ఇద్దరు కలిసి కూర్చుని కూడా మందు తాగారు. మందు తాగిన క్రమంలో కూడా మరి ఆ ఇద్దరు మాత్రం ఉన్న ఫలంగా పాస్మార్క్ స్మిత్లో పోయారు. అక్కడికి ఇద్దరు సమస్యలు పడిపోయారు. చుట్టుపక్కల వారు గమనించి దాన్ని ఆసుపత్రికి తరలించే క్రమంలో ఇద్దరు కూడా మృతి చెందారని చెప్పేసి, కానీ ఆ మృతిపై కూడా అనుమానాలు ఉన్నాయి. వాళ్ళ కొడుకు మీద అనుమానాలు అని చెప్పేసి వీళ్ళ భర్త అయితే చెప్తున్నాడు. ఏం జరుగుతుంది అనుమానం ఉంది? ఎవరైనా అనుమానం అంటే కొడుకు తెచ్చి ఇప్పించిండు కదా సార్. ఆయన ఇప్పించి ఆయన బంగ్లా పోయిండు, మా ఇంటికి వచ్చింది. బంగ్లా ఆమె చచ్చిపోయిన తర్వాత వచ్చిండు. సాయంత్రం అనుమానాలు మీరు వ్యక్తం చేస్తున్నారు. మరి తల్లి కూడా తాగింది కదా, మరి ఎట్లా తల్లిని కూడా చంపుదామని ఉన్నారు కొడుక్కి? కొడుకు నాకు తెలియదు సార్. కొడుకు లేవు కానీ ఆడబిడ్డ మీద ఎవరికి ఆమెకి ఎవరు ఇచ్చిండ్రు, తెలియాలని అనుకున్నాడో మరి కొడుకుకు వాళ్ళ మేనత్తలు ఇచ్చిర్రో మరి దేని వల్ల మందుల ప్రాబ్లం ఈలే మందు పెట్టేదా కొడుకు ఇచ్చింది కాబట్టి కొడుకు పట్టుకోవాలి సార్. అది నిర్ణయం. అంటే పూర్తిగా అయితే మందులో అయితే విషయం కలిపి చెప్పేసి క్లారిఫై వస్తున్నారు. సీసాలు చూసిన కాబట్టి మాకు అనుమానం వస్తుంది. ఆ మందు మీరు చెక్ చేయాలి, పోలీసు వాళ్ళు అందరూ మాకు క్షేమం చేయాలి. దేని వల్ల చచ్చిర్రో మీరే కాపాడాలి సార్. అదే ముచ్చట. మరి మా చెల్లె వాళ్ళకు ఒక కొడుకు సార్, అని మోగడు ముసలోడు ఇవాళ రేపు చచ్చిపోయే ఉంది. వాళ్ళ ప్రచారకారం మీరే చేయాలి సార్. ఒక మాట మందు కలిపారంటారా? మందు కలిపారు సార్. వాళ్ళు మందు కలిపే చచ్చుడు. మందు చెక్ చేయాలి, బాటిల్ చెక్ చేయాలి సార్. ఆ మందులా అవి మందు కలిపి కలిపలేదు, మీరే చెక్ చేయాలి సార్. అది ఆ మందు చెప్పుడు కాదు, ఆ మందుకు మనమే చెక్ చేస్తేనే మనకి ఎక్క ఉంటది కదా సార్. ఆ మందు చెక్ చేయకుంటే ఎట్లా పోద్ది, మన ఎట్లా తెలుస్తుంది? అట్లా ఉంటది కదా సార్. అంటే ఇప్పుడు శారదా కొడుకు మందు పట్టుకొచ్చింది కదా, అంటే ఇప్పుడు మరి ఆ మందు మరి వాళ్ళ తల్లి కూడా తాగాలి కదా, తాగింది కదా, మరి ఎట్లా మరి దీన్ని ఏమంటారు? మరి అందుకోసమే సార్ మరి ఆయన చేపోడు పెట్టిండా, మరి వీళ్ళు ఊరికి పోయి వచ్చిరు కదా, ఈయనకు ఎవరు ఇచ్చిర్రో మందు అట్లా పట్టుకోవాలి. వాళ్ళ కొడుకే చంపాలి. ఆయన చంపాలి. లేకపోతే ఆ మందు ప్రాబ్లమా, కోటర్ ప్రాబ్లమా, అసలు దేని ప్రాబ్లమో అది మీరే తెలుసుకోవాలి సార్. మాకైతే తెలియదు కదా. అట్లా ఆ మందు తాగారు కాబట్టి ఇద్దరు క్షేమం అయ్యారు కాబట్టి మీరే తెలుసుకోవాలి సార్. ఇద్దరు చనిపోయారు. దీంట్లో మనకి చాలా అంటే విచిత్రకరమైన అంటే విచారం తెలుస్తుంది. అంటే కొడుకు మద్యం బాటిల్ కొనుక్కొచ్చాడు. మరి కొడుకు మద్యం బాటిల్ తల్లిదండ్రులు పంపించిన నేపథ్యంలో మళ్ళీ తల్లిని చంపాలనుకున్నాడా? మరి ఆ మద్యం బాటిల్తోని తల్లి తాగింది, పక్కన స్నేహితురాలు నీళ్ళ కూడా తాగింది. మరి ఇద్దరు కూడా మృతి చెందారు. మరి ఈ జంట హత్యల వెనుక మరి అసలు ఈ మర్మం ఏం దాగి ఉంది? మరి అసలు విషయాలు మొత్తం పోస్ట్ మార్టం నివేదిక వచ్చేంత వరకు కూడా మనం వేచి చూడాలి. పోలీస్ స్టేషన్ కూడా వాళ్ళు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంపై కూడా పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేసి దీనికి కారకులు అన్ని చట్టపరంగా వాళ్ళు శిక్షించాలని చెప్పేసి ఇక్కడ బంధువులు కూడా ఆరోపిస్తున్నారు. మనం చూడొచ్చు, వాళ్ళ బంధువులు కూడా మనం కన్నీరు ముందుగా పిలిపిస్తున్నారు. తండాలో మాత్రం విషాద చాలనుకున్నాయి. ఎందుకంటే ఇద్దరు స్నేహితులు ఒకేసారి తండాలో మృతి చెందడంతో తండాలతో విషాదంలో అందుకొని కన్నీటి పరివర్తిపోతున్నారు. అసలు ఈ జంట హత్యల వెనుక ఉన్న మర్మం ఏంటని చెప్పి దీన్ని గుట్టు విప్పాలని చెప్పేసి కూడా వాళ్ళు బాధితులు మాత్రం పోలీసులు కళాఖండగా వేధిస్తూ డిమాండ్ చేసే పరిస్థితి ఉంది.